నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. భక్తులతో కిటకిటలాడుతున్న సప్తగిరులు, సులభతరంగా దర్శన కల్పనకు టీటీడీ చర్యలు. తిరుచులపై కళ్యాణ వెంకటేశ్వరుడు, కోదండరాముడు, శ్రీనివాసమంగాపురం, తిరుపతిలో భక్తుల పారవస్యం. భక్తులకు చేరువగా టీటీడీ మొబైల్ యాప్. గోవింద తిరుమల తిరుపతి దేవస్థానంకు విశేష స్పందన. శిల్ప శోభితంగా అనుగ్రహించే ఆధ్యాత్మిక నిలయం కుకట్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి తులసీవన క్షేత్రం. ప్రత్యేక కథనం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల క్షేత్రం శనివారం భక్తజన సంద్రంగా మారింది. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు పర్యవేక్షణలో వివిధ శాఖల అధికారులు భక్తులకు త్వరితగతిన దర్శనమయ్యేలా చర్యలు చేపట్టారు. అలాగే క్యూలైన్లలో భక్తులందరికీ అన్నపానీయాలు అందే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తిరుమల కొండ భక్తులతో నిండుగా కనువిందు చేస్తోంది. వేసవి సెలవులు ఆరంభానికి వారాంతం తోడవడంతో శనివారం మధ్యాహ్నం నుంచి తిరుమలకు వచ్చే యాత్రికుల సంఖ్య పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులకు స్వామి దర్శనంతో పాటు వసతి సౌకర్యాలను కల్పిస్తూ టీటీడీ యంత్రాంగం భక్తుల సేవలో తరించింది. భక్తుల రద్దీ పెరగడంతో సర్వదర్శనం భక్తులను తిరుమలలోని ఎంబీసీ విచారణ కార్యాలయం ఎదురుగా ఉన్న క్యూలైన్ నుంచి ఆల్వా ట్యాంక్ క్యూలైన్ మీదుగా, అలాగే దివ్య దర్శనం భక్తులను నారాయణ గార్డెన్స్ మీదుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. అటు కంపార్ట్మెంట్లలోని భక్తులతో పాటు క్యూలైన్లలోని భక్తులకు అధికారుల పర్యవేక్షణలో నిరంతరం అన్నపానీయాలను అందించింది టీటీడీ. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు శనివారం రాత్రి శ్రీవారి ఆలయంలో క్యూలైన్లను పర్యవేక్షించారు. ఆలయ అధికారులకు, నిఘా భద్రతా విభాగం అధికారులకు భక్తులందరికీ త్వరితగతిన దర్శనమయ్యేలా తీసుకోవాల్సిన ఏర్పాట్లపై పలు సూచనలిచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల నంబి సన్నిధి పక్కనే ఆలయంలోకి భక్తులు ప్రవేశించడానికి మరో క్యూలైన్ ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం క్షేత్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారు తిరుచిపై భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని మండపంలో కొలువుదీర్చిన అర్చకులు సర్వాంగ శోభితంగా అలంకరించారు. తిరుచిపై ఆసీనులను చేశాక స్వామివారిని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు కళ్యాణ వెంకటేశ్వరుని దర్శించుకుని ధన్యులయ్యారు. ఇక తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో తిరుచి సేవ జరిగింది. సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి వారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. సకల ఆభరణ పుష్పశోభితంగా తిరుచిపై దర్శనమిస్తున్న రామయ్య తండ్రికి తిరునగరి వాసులు కర్పూర హారతులు సమర్పించి ఆ జగదభిరాముని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలుగు ఉగాది పర్వదినాన ఆవిష్కృతమైన టీటీడీ మొబైల్ యాప్ ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులకు మరింత చేరువవుతోంది. సులభతరంగా శ్రీవారి సేవలను పొందుతున్న భక్తజనం టీటీడీ నిర్ణయాలపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నేటి మానవ జీవన శైలిని దృష్టిలో ఉంచుకుని టీటీడీ రూపొందించిన ఈ యాప్ శ్రీవారి భక్తులకు ఎంతగానో ఉపయుక్తంగా ఉంటోంది. శ్రీవారి భక్తులకు చేరువుగా ఉంటూ సేవలు అందించడంలో టీటీడీది ఓ ప్రత్యేకమైన శైలి. శ్రీవారి భక్తుడే తొలి అతిథిగా భావించే టీటీడీ వారికి సదుపాయాలను కల్పించడంలోనూ అంతే ప్రాధాన్యతనిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటోంది. ఆనంద నిలయుని దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు తమ ప్రయాణాన్ని పక్కా ప్రణాళికతో సంపూర్ణం చేసుకునేందుకు టీటీడీ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆచరణలోకి తెస్తున్న విధానాలు ఆద్యంతం అభినందనీయం. ఇప్పటికే శ్రీవారి సేవలు, దర్శనం, వసతి, విరాళాలు, కానుకల సమర్పణ తదితర సౌకర్యాలతో పాటు పలు ఆధ్యాత్మిక గ్రంథాలను డిజిటలైజేషన్ ద్వారా అంతర్జాలంలో ఉంచి భక్తుల సేవే పరమావధిగా తరిస్తోంది టీటీడీ. ఈ క్రమంలో తెలుగు నూతన సంవత్సరం ఉగాది పర్వదినాన శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మరో నవ్యాంకానికి శ్రీకారం చుట్టి గోవింద తిరుమల తిరుపతి దేవస్థానమ్స్ మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు ఆధ్వర్యంలో టీటీడీ ఐటీ విభాగం, టీసీఎస్ సహకారంతో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని భక్తులకు మెరుగైన సేవలను అందించడానికి ఈ యాప్ ను రూపొందించారు. తిరుమలలోని శ్రీవారి ఆలయం ఎదురుగా
ఈ ఏడాది మార్చి 29వ తేదీ తెలుగు ఉగాది పర్వదినాన టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో టీటీడీ మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. ఈ యాప్ గోవింద తిరుమల తిరుపతి దేవస్థానంస్ అంటూ భక్తులను ఆత్మీయంగా పలకరిస్తూ ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా త్వరితగతిన సులభతరంగా శ్రీవారి సేవలను పొందే సౌలభ్యాన్ని కల్పిస్తోంది. ప్రస్తుతానికి ఈ హుండీ, ఈ డొనేషన్, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల సదుపాయాలు ఈ యాప్లో అందుబాటులో ఉన్నాయి. దశల వారీగా టీటీడీ సేవలన్నింటినీ ఈ యాప్లో పొందుపరచాలని నిర్ణయించారు. గూగుల్కు లాగిన్ అయి యాపిల్ ప్లేస్టోర్లోని టీటీడీ వెబ్సైట్ నుంచి భక్తులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటికే టీటీడీ వెబ్సైట్కు 33 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఎంతగానో ఉపయుక్తంగా ఉంటున్న ఈ మొబైల్ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు రోజురోజుకు మరింత చేరువవుతూ ఉండడం ప్రశంసనీయం. శ్రీకాకుళంలో నాగవళి నదీ తీరాన నెలవైన శ్రీ కళ్యాణ తిరుమల ఆలయం గోవిందనామ స్మరణతో మార్మోగింది. ఆలయ సప్తమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం భక్తులను పరవశులను చేసింది. ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాభరణ పుష్పశోభితంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఆసీనులను చేసి పలు వైదిక క్రతువులను జరిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా అర్చక స్వాములు వేదనాదాల మధ్యన కళ్యాణాన్ని కమనీయంగా పూర్తి చేశారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ ఉత్సవాన్ని వీక్షించి పులకించారు. కర్నూలు పాత నగరంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామచంద్రమూర్తి గరుడోత్సవం జరిగింది. అర్చనాది ఆరాధనలు పూర్తయిన తరువాత సీతారాములను సర్వశోభితంగా అలంకరించిన అర్చకులు నైవేద్యం హారతి సమర్పించారు. తరువాత పటాభిరాముని వైనతేయుడిపై వేంచేపు చేసి నగరోత్సవం నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ జగదేక రాముని సేవలో తరించారు. అలాగే అనంతపురం జిల్లా పాత గుంతకలలోని శ్రీరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను ప్రసాదించింది. ఉత్సవంలో ముందుగా మూలమూర్తులకు ప్రత్యేక పూజలు జరిగాయి. అభిషేక అర్చన అలంకరణలు చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తరువాత చక్కగా అలంకరించిన జానకీరాములను కళ్యాణ వేదికపై కొలువుదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మంగళధారణ క్రతువులను వేదోక్తంగా జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. ఆదర్శ దంపతులను వధూవరులుగా దర్శించుకుని భక్తులు తన్మయులయ్యారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లిలో శ్రీ కోదండరామస్వామి వార్షిక వసంతోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. స్వామి అమ్మవార్లకు వేసవి నుంచి ఉపశమనం కలిగించేందుకు ఏటా వసంతోత్సవాలను జరుపుతారు. ఈ నేపథ్యంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి అభిషేకం చేశాక పూలమాలలతో అందంగా అలంకరించి పల్లకిపై కొలువుదీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు వసంతాలను చల్లుకుంటూ ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం పెదపట్నం లంక గ్రామంలో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో వసంతోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజలను నిర్వహించారు. ఆపై శ్రీ కనకదుర్గమ్మకు పంచామృతాలతో అభిషేకం చేశారు. భక్తులు చల్లని తల్లిని అభిషేక ద్రవ్యాల్లో దర్శించుకుని తరించారు. తెలంగాణ రాష్ట్రం పెదపల్లి జిల్లా రూప్నారాయణపేటలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవం నేత్రపర్వంగా జరిగింది. 3 రోజుల పాటు జరిగిన విగ్రహ ప్రతిష్టాపనోత్సవాల్లో భాగంగా ఆలయంలో హోమాలను జరిపారు. అనంతరం వైదిక కార్యక్రమాలను పూర్తి చేసి అభయాంజనేయ స్వామి, సీతారాములు, శివలింగం, నవగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ వేడుకలను వీక్షించి తరించారు. తిరుమలలో శనివారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఇక్కడి లేపాక్షి కూడలిలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సిబ్బంది పలు ప్రదర్శనలు చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు నివారించే మార్గాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు ఈ అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయి. వారం రోజుల పాటు జరగనున్న అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా పలు ప్రదర్శనలు చేసి భక్తుల్లో చైతన్యం తీసుకువచ్చారు. కలియుగ ప్రత్యక్ష దైవం, భక్తజన బాంధవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు పలు ప్రాంతాలలో భక్తుల కొంగు బంగారంగా విరాచిల్లుతున్నాయి. భాగ్యనగరంలోని కుకట్పల్లిలో తులసీవనంగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. కలియుగంలో శ్రీ వెంకటేశ్వరుడే ప్రత్యక్ష దైవం.
భక్తులు ఆర్తితో పిలిస్తే పలికే దైవం, కష్టాలను తొలగించే ఆపద్ బాంధవుడు. తిరుమల కొండపై కొలువు తీరిన ఆ స్వామి తెలుగు నేల నలు చెరుగుల అనేక ప్రాంతాలలో చక్కగా నిర్మించిన ఆలయాలలో భక్తుల ఆరాధనలను అందుకుంటూ ఉన్నారు. అలాంటి ఆలయాలలో భక్తులను విశేషంగా ఆకర్షిస్తోన్న ఆలయం హైదరాబాద్ కూకట్పల్లిలోని శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి తులసీవన క్షేత్రం. శిల్ప సమున్నతంగా దర్శనమిచ్చే ఎత్తైన రాజగోపురం అల్లంత దూరం నుంచే ఆకర్షణీయంగా గోచరిస్తుంది. ఈ ఆలయంలో ధ్వజస్తంభంపై పంచ కలశాలను ఆగమ శాస్త్రరీత్యా నిర్మించారు. ఆ పక్కనే శ్రీవారికి ఆభరణాలుగా భాసిల్లే శంఖ చక్రాలు ఇత్తడి లోహపు ఫలకాలపై చక్కగా తీర్చిదిద్దారు. జేగంటల చిరుధ్వనులు ఆలయ ప్రాంగణంలోకి భక్తులను ఆహ్వానిస్తున్నట్లున్నాయి. మెట్ల మార్గంలో ఇరువైపులా భగవంతుని సార్వభౌమత్వాన్ని సూచించే గజరాజులు కనిపిస్తాయి. ప్రదక్షిణ మార్గమంతా చక్కని శిల్పాలతో అడుగడుగున భక్తి తత్పరతను ప్రతిబింబించేలా నిర్మించారు. గర్భాలయంలో అభయ వరద ముద్రాంకితుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తిని దర్శించుకున్న భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తారు. మకర తోరణం, సర్వాభరణాలు, అరుదైన నీలం, పచ్చ మొదలైన మణిహారాలు, పుష్పమాలికలతో కొలువు తీరిన స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. ఇదే ఆలయంలో శ్రీనివాసునికి తల్లి అయిన వకులమాతను కూడా దర్శించుకోవచ్చు. సాధారణంగా ఆలయాలలో సాష్టాంగ నమస్కారం ఎక్కడ చేయాలో తెలియక భక్తులు గర్భాలయం ఎదురుగా చేస్తుంటారు. కానీ ఈ ఆలయంలో భక్తులకు సాష్టాంగ నమస్కారాన్ని చేసుకునేందుకు అనువుగా ధ్వజస్తంభం వద్ద చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. శ్రీనివాసుని దేవేరి అయిన శ్రీ పద్మావతి అమ్మవారు, అలాగే ఆండాళ్ అమ్మవార్లు ప్రత్యేక ఉపాలయాలలో కొలువు తీరి భక్తుల నిత్య పూజలు అందుకుంటున్నారు. కోరిన కోర్కెలు ఈడేర్చే కోనేటి రాయుడిని ప్రతి ఒక్కరూ దర్శించుకుని ఆ స్వామివారి కరుణా కటాక్షాలను పొందాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఏపీ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా శ్రీవారి దర్శన సౌలభ్యం. మారుమూల ప్రాంతాల భక్తులు సైతం సులభంగా శ్రీవారి దర్శనం టికెట్లు పొందే అవకాశం. ఇప్పటిదాకా ఇంటర్నెట్, టీటీడీ వెబ్సైట్, పోస్టాఫీసులో లభిస్తున్న శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఆన్లైన్ మీ సేవా సెంటర్లలో బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు అనుబంధ కేంద్రాల్లోని 8,500 ఆన్లైన్ మీ సేవా సెంటర్ల ద్వారా తిరుమలేశ్వరి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్ చేసుకోండి. సులభంగా శ్రీవారి దర్శన భాగ్యం పొందండి, తరించండి. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీవారి దర్శనార్థం ఇంటర్నెట్, ఈ సేవ, మీ సేవ కేంద్రాలు, పోస్టాఫీసులలో అందుబాటులో ఉన్న 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు తేదీల వారీగా మీకోసం. ఏప్రిల్ 16వ తేదీ ఆదివారం టికెట్లు అందుబాటులో లేవు. ఏప్రిల్ 17వ తేదీ సోమవారం 65 టికెట్లు. ఏప్రిల్ 18వ తేదీ మంగళవారం 5,613. ఏప్రిల్ 19వ తేదీ బుధవారం 7,616. ఏప్రిల్ 20వ తేదీ గురువారం 4,135 టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్లోని 1,838 మీ సేవా కేంద్రాల్లోనూ, తెలంగాణలోని 2,630 మీ సేవా కేంద్రాల్లోనూ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లభిస్తాయి. ఈ సౌకర్యాన్ని భక్తులు వినియోగించుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శనివారం పాలక మండలి సమావేశం జరిగింది. వైస్ ఛాన్సలర్ కెఈ దేవనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విశ్వవిద్యాలయంలో బోధన, పరిశోధన, అభివృద్ది, విస్తరణ అంశాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ఉన్నత వేదాధ్యయన సంస్థను ఉత్తర భారతదేశంలో పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పాలక మండలి అభిప్రాయపడింది. అలాగే రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ద్వారా తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా యోగా శిబిరాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని పాలక మండలి సూచించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్,
వేదవర్సిటీ రిజిస్ట్రార్ రాధేశ్యాం, టీటీడీ ప్రాజెక్టుల అధికారి ఎన్ ముక్తేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ లో అన్నమయ్య భవన నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఇక్కడి తిరుమల తిరుపతి దేవస్థానం స్థలంలో 2 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ భవనానికి టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు అరికెల నర్సారెడ్డి శంకుస్థాపన చేశారు. టీటీడీ దశ దిశలా చేస్తున్న ధర్మ ప్రచార వ్యాప్తికే కాకుండా ఎన్నో ధార్మిక సంస్థలు ఏర్పాటు చేసుకునే భక్తి, సంగీత, సాహిత్య, సాంస్కృతిక వైదిక కార్యక్రమాలకు అన్నమయ్య భవన్ వేదిక కానుంది. విఘ్నాధిపతి వినాయకుడి అభిషేకాలు, అర్చనలతో ఆలయాలు శోభిల్లాయి. పలు ఆలయాల్లో సంకష్టహర చతుర్థి పూజలను భక్తిరస భరితంగా నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం జై గణేశ ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు వేడుకగా జరిగాయి. వేడుకోగానే విఘ్నాలను తొలగించే ఏకదంతునికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. ఉదయపూర్వమే అర్చనలు, ప్రత్యేక అభిషేకాలను జరిపారు. తరువాత వివిధ రకాల పుష్పాలతో స్వామివారిని అలంకరించారు. బొజ్జ గణపయ్యకు నైవేద్యాలు సమర్పించి హారతులు ఇచ్చారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. సికింద్రాబాద్ వాణినగర్లోని శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయంలో సంకష్టహర చతుర్థిని వేడుకగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా శివుని ప్రియసుతుడైన గణనాథుడికి అభిషేకం చేశారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అధర్వణ శేషం, పంచసూక్తాలు, వేద మంత్రోచ్చారణల నడుమ ఏకదంతునికి జరిపిన అభిషేక సేవను కనులారా దర్శించి భక్తులు ముగ్ధులయ్యారు. చిత్తూరు సమీపంలోని మురకంబట్టులో కొలువైన శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సంకటహర చవితి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి మూలమూర్తికి పాలు, పెరుగు, పండ్ల రసాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో మంగళాభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారికి విశేష అలంకరణలు చేసి వివిధ రకాల మధుర పదార్థాలను నివేదించి మహామంగళ నీరాజనాలు అర్పించారు. నల్గొండలోని శ్రీ వల్లభ గణపతి ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు జరిపి ప్రత్యేక అలంకరణలో కొలువు తీర్చి మంగళ నీరాజనాలు అర్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలో జరిగిన శ్రీ లక్ష్మీ గణపతి హోమంలో పాల్గొని ఏకదంతుడి దీవెనలను అందుకున్నారు. నిజామాబాద్లోని శ్రీ గణపతి దేవాలయంలో సామూహిక సంకష్టహర చతుర్థి వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని నిష్ఠగా గణనాథుడిని అర్చించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఏకశిలా నగరం శ్రీ కోదండరామయ్య పుష్పయాగంతో పరిమళించింది. టీటీడీ ఆధ్వర్యంలో కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలో శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా జానకీరాముల పుష్పయాగ మహోత్సవం రమణీయంగా జరిగింది. ప్రత్యేక మండపంలో సీతారామ లక్ష్మణులను స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో చూడచక్కగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పలు రకాల పత్రాలు, సుగంధభరిత పుష్పాలతో శాస్త్రోక్తంగా పుష్పయాగాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు కోదండరామయ్య పుష్పోత్సవ సోయగాన్ని భక్తి పారవస్యంతో వీక్షించి ముగ్ధులయ్యారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కల్పవృక్ష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. వేణుగోపాలుడి అలంకారంలో శ్రీ వేదనారాయణ స్వామివారు సర్వాభరణ భూషితంగా కల్పవృక్ష వాహనంపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో ఊరేగారు. కోలాటాలు, భజనలు, కళా ప్రదర్శనల మధ్య స్వామివారు కామితార్థ ప్రదాయకుడిగా కల్పవృక్షంపై విహరిస్తూ భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. భగవద్ రామానుజుల దివ్యదేశ సంచార రథయాత్ర శనివారం తిరుపతిలోని మాధవం వద్ద ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 8వ విడత సంచార రథయాత్ర ఏప్రిల్ 15వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్లోని పలు పుణ్యక్షేత్రాల్లో జరగనుంది. ఈ సందర్భంగా కళ్యాణ రథంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే సంచార రథంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సహిత రామానుజుల వారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు.
ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకో సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7726222288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శివభక్తుడిగా పేరుగాంచిన గురుకల పాపయ్య స్వామికి భోళా శంకరుడి సాక్షాత్కారం లభించిన పుణ్య ప్రదేశం నెల్లూరు జిల్లాలోని వెలంపల్లి గ్రామం. అవధూతగా మారి ముక్కంటికి ఆలయం నిర్మించి అనేక ధార్మిక కార్యక్రమాలతో తరించిన శివభక్తుడు పాపయ్య స్వామి. వెలంపల్లి కాలక్రమేణా దేవుని వెలంపల్లిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నెలవైన శివాలయం స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి ఆలయంగా వినితికెక్కింది. ఆ విశేషాలు మీకోసం. ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతంగా ఉండేది నెల్లూరు జిల్లాలోని వెలంపల్లి గ్రామం. నేడు స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి ఆలయం. ఆ ప్రాంతమే ఆధ్యాత్మిక పుణ్యధామంగా విరాజిల్లుతోంది. ఈ ప్రాంతంలో నివసించిన మహాశివభక్తుడి పేరు మీద ఈ గ్రామం నేడు దేవుని వెలంపల్లిగా ఖ్యాతి గడించింది. స్థలపురాణం పరిశీలిస్తే దైవాంశ సంభూతుడు శివభక్తుడైన గురుకుల పాపయ్య స్వామి వెలంపల్లిలోని ఒక రైతు వద్ద పశువుల కాపరిగా పనిచేసేవాడు. పగలంతా పశువులను మేపుకొచ్చి రాత్రి సమయంలో అదే రైతు పొలానికి కాపలాగా ఉండేవాడు. ఆ సమయంలో ప్రతిరోజు రాత్రి ఒక ఆవు రైతు పొలంలో పైరును నాశనం చేస్తుండటంతో రైతు పాపయ్య స్వామిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అప్పుడు పాపయ్య ఒకరోజు రాత్రి మెలకువగా ఉండి ఆ ఆవును పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ ఆవు అతనికి చిక్కకుండా దూరంగా ఉన్న వెలుగొండలోని దట్టమైన సొరంగ మార్గంలోకి ప్రవేశించి అంతర్ధానమవుతుంది. ఇదంతా శివయ్య లీలా విన్యాసం అని గ్రహించిన పాపయ్య ఆ రోజు నుంచి అక్కడే పరమశివుడి గురించి తపస్సు చేస్తాడు. అతని భక్తికి మెచ్చిన నీలకంఠుడు ప్రత్యక్షమై పాపయ్య నాలుకపై బీజాక్షరాలు లిఖించి ఒక శివలింగాన్ని ప్రసాదించి సమీప గ్రామంలో ప్రతిష్ఠించి పూజలు చేయమని ఆదేశిస్తాడు. అలా శివభక్తుడు పాపయ్య స్వామి ప్రతిష్ఠించిన శివలింగమే నేడు దేవుని వెలంపల్లిలో స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామిగా పూజలందుకుంటోంది. పరమేశ్వరుడి అనుగ్రహంతో మహాజ్ఞానిగా మారిన పాపయ్య స్వామి గ్రామస్తులకు మంచి చెడులు వివరిస్తూ అందరినీ సన్మార్గం వైపు నడిపిస్తూ అవధూతగా పేరుగడించాడు. అలా నిత్యం శివయ్య భక్తిలో మునిగి తేలుతూ ఒకరోజు శైవిక్యం పొందిన పాపయ్య స్వామి భక్తికి గుర్తుగా ఆయన సమాధిని గ్రామస్తులు ఇదే ఆలయ ప్రాంగణంలో కట్టించారు. ఎంతో మహిమాన్విత పుణ్యధామంగా ప్రసిద్ధి చెందిన స్తంభాలగిరి ఈశ్వరయ్య స్వామి ఆలయంలో పరమేశ్వరుడు పార్వతీదేవి సమేతంగా కొలువై సంతాన ప్రదాతగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై శనివారం సాయంత్రం నాదస్వరం కార్యక్రమాన్ని నిర్వహించారు.
తమిళనాడు రాష్ట్రం కుంభకోణంకు చెందిన ఎన్ఆర్పి రవిచంద్రన్ బృందం ప్రదర్శించిన నాదస్వరం శ్రీవారి భక్తులను ఆద్యంతం అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 76,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 47 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటలు, దివ్య దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.